హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ ఈస్ సాయిలక్ష్మి. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతం పప్పుని ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. సో ముందుగా అయితే మనము ఇలా పెసరపప్పుని ఒక 2 టైమ్స్ క్లీన్ చేసి ఇలా వాటర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. మెంతాన్ని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే చాప్ చేసుకొని వేసేసుకోవాలండి. సో నేనైతే ఒక 4 చిన్న చిన్న కట్టలు వేసాను. సో పచ్చిమిర్చి రుచికి తగ్గట్టు, మీకు కారం కావాలి అంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి, లేదు అని అంటే మితంగా అన్నప్పుడు మీరు మీకు తగినట్టు మీరు వేసుకోండి. సో టమోటాస్ని ఒక 2 టమోటాస్ని యాడ్ చేశాను, మీడియం సైజ్ టమోటాస్. సో చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని అయితే యాడ్ చేసేసి, తర్వాత పసుపుని ఒక 1/2 టేబుల్ స్పూన్ని యాడ్ చేసేసి ఇప్పుడు తగినన్ని వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. సో కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది, ఇది తొందరగా మగ్గిపోతుంది అనమాట. సో ఉడికిపోతుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము 3 విజిల్స్ని అయితే రంపించాలి స్టవ్ మీద పెట్టి. సో ఫైనల్గా అయితే 3 విజిల్స్ అయితే రంపించాలండి. వచ్చిన తర్వాత చూసారా, ఈ విధంగా అయితే బాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో మనము దీంట్లో ఏంటంటే వాటర్ ఎక్కువ అనిపించింది అని అనుకుంటే మనం ముందుగానే వాటర్ని అయితే వంపేసుకోవాలి. సో ఫైనల్గా అయితే నేను వంపేసుకొని ఈ విధంగా అయితే మ్యాష్ చేసేసుకున్నాను పప్పు గుత్తితో. సో తర్వాత ఇద్దరు చూసారా, ఈ వాటర్ మనకి కావాలి అని అనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే తిరగమాత వేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేసుకునేసి సో ఇవి వేగిన తర్వాత మనమైతే ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే దీంట్లో వేసేసేయాలండి. సో మీరు కావాలి అని అనుకుంటే పచ్చనిపప్పు, మినపప్పు అవి కూడా వేసుకొని వేపుకోవచ్చు. నేను అయితే జస్ట్ జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి వేసేసి ఇలా ఆనియన్ వేసి వేపేసుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో తిరగమాత వేసేసానండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎంత మంచిగా అనిపిస్తుందంటే వేడి వేడి రైస్ పెట్టుకొని మనము కొంచెం గీ వేసి ఈ పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. సో ఈ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. వేడి వేడి మెంతం కూర అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరింటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. స్టే ట్యూన్.